మార్గశిర మాసం లక్ష్మీప్రదమైన మాసం. ఈ గురువారాలు లక్ష్మీదేవి పూజకు ఎంతో అనుకూలమైనవి. అప్పులు కష్టాలు తీరుతాయి. మార్గశిర మాసం అంటేనే అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి చేసే పూజలు ఉపవాస దీక్షలు సకల శుభాలు కలగజేస్తాయనేది పండితులు చెబుతున్న మాట. ఈ మాసంలో పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం ఉంది కాబట్టే ఈ మాసానికి మార్గశిర మాసం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసం కేవలం పండగలకు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు నిలయమైనది. అద్భుత వ్రతంగా పేర్కొనబడిన మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలను ఈ మాసంలో ఆచరిస్తుంటారు. సాధారణంగా మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము వరలక్ష్మీ వ్రతం లాంటిది చేయటానికి అనుకూలమైనదిగా చెప్తారు. ఈ మాసంలో లక్ష్మీ పూజ చేయటం శుభప్రదం. ఈ వ్రతం చేస్తే ఆర్థికంగా బలపడతారు. ఈ ఏడాది నవంబర్ 27 నుంచి మనకి తొలి గురువారం వస్తుంది. ఇక్కడ నుంచి వరుసగా 4 గురువారాలు మార్గశిర గురువారాలుగా చెప్పుకోవచ్చు. ఈ 4 వారాలలో ఏ వారం చేసినా 4 గురువారాలు పూర్తి చేసినా మనకి మంచి ఫలితమే వస్తుంది. సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తాం. మార్గశిర మాసంలో గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. కుదరని వాళ్ళు కనీసం ఒక గురువారమైనా చేస్తే మంచి ఫలితాలే వస్తాయి. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అప్పులు బాధ తొలగిపోతుంది. శ్రేయస్సు సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యలక్ష్మి కాబట్టి ఆరోగ్య భాగ్యం కూడా చేకూరుతుంది. ఎలా పూజ చేయాలంటే బ్రహ్మముహూర్తానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నీరు చల్లాలి. పూజా స్థలంలో పీటను ఏర్పాటు చేసి కొత్త వస్త్రాన్ని ఉంచి దానిపైన కొద్దిగా బియ్యం పోసి మధ్యలో కలశాన్ని ఏర్పాటు చేయాలి. దానిపైన ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి. లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి పూలతో అలంకారం చేయాలి. పీట ముందు రంగులతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయాలి. దానిలో 4 గీతలు 4 వేదాలను సూచిస్తాయి. దీపారాధన ఖచ్చితంగా చేయాలి. లక్ష్మీనారాయణల్ని ఆహ్వానించాలి. కలశం దగ్గర పసుపుతో దేవతా ముద్రలు వేయాలి. దీనివల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ఈ సందర్భంలోనే విష్ణు సహస్రనామాన్ని కూడా చదవచ్చు. పసుపు పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. పసుపు కుంకుమ గంధం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీవారం కథ చదవచ్చు. అగరబత్తీలు వెలిగించి ధూపం వెలిగించాలి. లక్ష్మికి బియ్యం పాయసం నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మికి బియ్యం పాయసం అంటే ఎంతో ఇష్టం కాబట్టి నైవేద్యంగా పెట్టాలి. అలాగే విష్ణువుకు చిన్న పళ్ళెంలో బెల్లం శనగపప్పు సమర్పించాలి. సమృద్ధిగా పసుపు పువ్వులు కొన్ని నాణ్యాలు స్వీట్లు అమ్మకు సమర్పించాలి. దీంతో కుటుంబ సభ్యులకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ సందర్భంలో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఓం శ్రీ మహాలక్ష్మి విద్మహే విష్ణుపత్న్యై చాధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కూడా జపించవచ్చు. సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తులసి కోట దగ్గర 16 ఒత్తులతో దీపారాధన చేయాలి. సాయంత్రం హారతి తర్వాత నైవేద్యంగా పెట్టిన కీర్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. లక్ష్మీ గురువారం వ్రతం ఇలా చేయాలి. ఈ వ్రతం చేయడం వల్ల గత జన్మ పాపాలను కర్మల వల్ల తొలగుతున్న అడ్డంకులు తొలగిపోయి మానసిక స్పష్టత కుటుంబ సామరస్యం భౌతిక శ్రేయస్సు కలుగుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది. లక్ష్మీ విష్ణువు ఆశీర్వాదాలు కలుగుతాయని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఇద్దరిని కలిపే పూజించాలి. మహాలక్ష్మి విష్ణువు లేకుండా ఏ పూజను స్వీకరించదు. కాబట్టి మహాలక్ష్మితో కంపల్సరిగా లక్ష్మితో పాటు విష్ణువు కూడా ఉండేలా విగ్రహాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అద్భుతమైన పూజను ఆచరించడం ద్వారా మార్గమాసంలో మీ యశస్సు పెరుగుతుంది. ఇది మీ సంపద వృద్ధికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించి మీరు ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం భక్తి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భక్తి 9 ఛానల్.